పద్మకి న్యాయం జరిగేలా నేను చూస్తాను అని జేడీ చెప్తుంటే, అందుకేనా నువ్వు ఆ వివేక్ సార్‌తో అలా ఛాలెంజ్ చేశావు అని కేడీ అంటాడు. అవును, నేను కావాలని ఆయనతో ఛాలెంజ్ చేశాను. ఇప్పుడు మనం కావాల్సిన ఆధారాలు అన్నీ సేకరించుకోవచ్చు. నన్ను ఎలా సస్పెండ్ చేయాలా అని ఆలోచిస్తాడే కానీ, నన్ను ఈ కేసు నుండి పక్కకు తప్పుకోమని చెప్పడు. అందుకే ప్లాన్ చేసి మరీ ఛాలెంజ్ చేశాను అని జేడీ చెప్పడంతో, అయితే ఖచ్చితంగా వివేక్‌కి నువ్వు ఎదురు వెళ్తున్నావో, ఖచ్చితంగా వివేక్‌కి బుద్ధి వస్తుంది అని సాధునాయక్ అంటే, కింది ఆఫీసర్లతో కూడా ఎలా నడుచుకోవాలో నేను వివేక్‌కి అర్థమయ్యేలా చేస్తాను. కేడీ లాంటి ఒక సిన్సియర్ ఆఫీసర్‌తో షూ లేస్ కట్టించుకోవాలని చూశాడు. కాబట్టి ఖచ్చితంగా బుద్ధి చెప్తాను అని జేడీ చెప్తుంది. అక్క మేడం సూపర్ అక్క మేడం అంటూ సింధు ధాత్రికి ఒక పెద్ద హగ్ ఇస్తుంది. సరే, మీరంతా అలసిపోయి ఉన్నారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి, రేపటి నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలి అని కేడీ జేడీ చెప్తారు. తర్వాత వైజయంతి సుధాకర్ని మోసుకొని హాల్లో సోఫాలో కూర్చోపెడుతుంది. అబ్బో, ఈ నడుపు నొప్పి నాకు మళ్ళీ వచ్చిందబ్బో, భరించలేకపోతున్నానని వెలువెల్లాడిపోతూ ఉంటుంది. చూడు వైజయంతి, నన్ను చూసుకోవటానికి ఎవరినైనా కేర్ టేకర్ని పెడితే బాగుంటుంది అని సుధాకర్ చెప్తుంటే, ఎందుకంటూ కమలాకర్, కౌశికి, వైజయంతి ముగ్గురు నిలదీస్తూ ఉంటారు. అంటే మేము చూసుకోలేమని ఇలా మాట్లాడుతున్నావా అన్నయ్య అని కమలాకర్ చాలా ప్రేమ చూపిస్తూ అడుగుతూ ఉంటాడు. అది కాదు, ఒక మనిషిని చూసుకోవాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు కదా, మీకు శ్రమ ఎందుకు? వైజయంతి చూడు నడుము నొప్పితో ఎలా బాధపడుతోందో, ఇంతకుముందు నడుము నొప్పి వచ్చినప్పుడు చాలా బాధపడింది, మళ్ళీ ఎందుకు ఆ కష్టం అని సుధాకర్ అంటే, నేను నడుము నొప్పితో బాధపడుతున్నానని ఇప్పుడు నీకు చెప్పినానబ్బో, నువ్వు అలా మాట్లాడకు, మేం చూసుకుంటాం అని వైజయంతి చెప్తుంది. అవునని కమలాకర్ కౌశికి చెప్తారు. ఈయన ఏదేదో ఆలోచిస్తున్నాడు, మనం గార్డెన్లో తిప్పుదాం పదా మరిది అని వైజయంతి చెప్పడంతో, రణ అన్నయ్య అంటూ కమలాకర్ సుధాకర్ని బయటికి తీసుకువెళ్తారు. ఇదంతా చూస్తున్న ఆదిలక్ష్మి, అబ్బో అన్నదమ్ములు భలే ప్రేమ ఒలుకబోసుకుంటున్నారే, అవసరమైతే ప్రాణాలైనా తీయటానికి వెనుకాడకుండా నిన్ను చేస్తాను కమలాకర్. కౌశికి, నిన్ను బాధ పెట్టడానికి మీ బాబాయిని బాధ పెడితే చాలనుకుంటా, ఇన్ని రోజులు ఈ విషయం తెలియక నేను సైలెంట్గా ఉండిపోయాను, లేకుంటే మాటలతో హింస పెట్టేదానిని. సరేలే, చెప్తా మీ సంగతని ఆదిలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. తర్వాత ధాత్రి కేదార్ లోపలికి వచ్చి, ఏంటొదినా ఆలోచిస్తున్నారు అని అడుగుతూ ఉంటే, అప్పుడే నిషి అక్కడికి వచ్చి, సమయానికి వచ్చారు, తలనొప్పిగా ఉంది, వెళ్ళి కాఫీ పట్టుకురావే అని ఆర్డర్ వేస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగు నిషి, వదిన మీరు చెప్పండి, ఎందుకు టెన్షన్ పడుతున్నారు, బాధపడుతున్నారు అని ధాత్రి అంటే, ఏం లేదని కౌశిక్ అంటుంది. ఏం లేదని చెప్తుంది కదే, వెళ్ళి కాఫీ పట్టుకురా అని నిషి అంటే, నువ్వు ఆగు నిషి, నువ్వు చెప్పక్క, ఎందుకు బాధపడుతున్నావు అని యువరాజ్ కూడా అడుగుతూ ఉంటే, కాచి బూచి కూడా వచ్చి అడుగుతూ ఉంటారు. బాబాయ్ కేర్ టేకర్ని పెట్టుకోమన్నారు, నడవడానికి భయపడుతున్నారు అని కౌశికి చెప్పటంతో, అంటే అంతా బాగానే ఉంది, నడక ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందని డాక్టర్ గారు చెప్పారు కదా అని కేదార్ అంటారు. మొన్న దయ్యంలా భయపెట్టి నడిపించటానికి ఆ చిలకమ్మ కూడా ప్రయత్నించింది, కానీ అత్తయ్య భయపడ్డారు అని బూచి చెప్తారు. మనకు ఎవరికైనా ఏదైనా అయితే అప్పుడు భయపడి ఆయన నడవగలరేమో, ఆయన మాత్రం భయపడరు అని ధాత్రి సలహా ఇస్తుంది. ప్లాను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి అని యువరాజ్ నిషి కూడా చెప్తారు. నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఏంటంటే నేను నాన్నకు కనిపించేలా ఒక గదిలో ఉంటాను, అప్పుడు 2 కోరలు లేని పాముల్ని తీసుకొచ్చి నన్ను కాటు వేయటానికి వదిలేయాలి, అప్పుడు నాన్న నన్ను కాపాడడం కోసం పరుగులు పెడుతూ వస్తాడు అని కేదార్ అంటే, కానీ మామయ్య గారు అక్కడి నుంచే కూర్చొని కేదార్ కేదార్ అని అరుస్తాడు, కానీ ఎందుకు నడుస్తాడు కేదార్ అని ధాత్రి అంటుంది. అవును కదా, మరి ఎలా అని కేదార్ అంటే, కేదార్కి హెడ్ ఫోన్స్ ఉంటే అప్పుడు చూసుకోలేదని బాబాయ్ పరుగులు పెడుతూ వస్తారు కదా అని కౌశిక్ అంటుంది. అవును, ఈ ప్లాన్నే అమలు చేద్దాం అని ధాత్రి అంటుంది. ఇది కొంచెం రిస్కే, కానీ కొంచెం జాగ్రత్తగా చేయాలి అని యువరాజ్ అంటాడు. వెంటనే నిషి, యువరాజ్ ఇది కనుక ఆ కేదార్ గారు చేశాడనుకో, ఇంకేముంది, మామయ్య గారు ఆ కేదార్కి ఫిదా అయిపోతాడు, కాబట్టి కేదార్ స్థానంలో నువ్వు వెళ్ళాలి అని నిషి అంటే, అమ్మో పామ్ నిషి, నా వల్ల కాదు అని యువరాజ్ అంటాడు. అవి కోరలు లేని పాములు యువరాజు, నీకు అర్థం కావటం లేదా, మామయ్య గారి దగ్గర మనం మంచి కావాలంటే నువ్వే చెయ్యాలి అని నిషి మెల్లగా చెప్తుంది. అలాగేనని యువరాజ్ అంటాడు. ప్లాన్లో చిన్న చేంజ్, ఎందుకంటే ఈ కేదార్ గారిని నాన్న కొడుకుగా ఒప్పుకోలేదు, కాబట్టి కేదార్ గారికి ఏదైనా అయితే నాన్న ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చి కాపాడాలని ప్రయత్నిస్తాడు, కాబట్టి కేదార్ స్థానంలో నేను వెళ్తాను, ఎందుకంటే ఆయన సొంత కొడుకుని నేనే కాబట్టి అని యువరాజ్ అంటే, యువరాజ్ అని ధాత్రి అరుస్తూ ఉంటే,
నువ్వు ఆగు ధాత్రి. ఎవరు వెళ్తే ఏంటి? నాన్న నడవటం కావాలి. అంతే కదా! సరే నువ్వే వెళ్ళు యువరాజ్ అని కేదార్ అంటాడు. సరే ఇప్పటికిప్పుడు పాములు పట్టేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారని ధాత్రి అంటే, మా ఆయనకి చాలా బాగా తెలుసు అని కాచి అంటుంది. నీకెలా తెలుసు అని నిషి అడగటంతో, నాగుల పంచం రోజు పుట్టలో పాముందో లేదో నేను ఎలా పాలు పోయటం అని కాచి అడిగితే, పాములు పట్టేవాడిని పిలిపించి పాముని పిలిపించి మరీ పాలు పోయించాను తెలుసా అని బూచి చెప్తాడు. కాచి దగ్గర నెంబర్ తీసుకుని కేదార్ ఫోన్ కాల్ చేస్తాడు. ఇక తర్వాత పాములు పట్టే వాడి కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటి వీడింకా రాలేదు, ఇక్కడికి రమ్మని చెప్పావా, ఇంకెక్కడికైనా రమ్మని చెప్పావా అని నిషి అరుస్తూ ఉంటే, ఇక్కడికి రమ్మని చెప్పాను నిషి అని కేదార్ అంటాడు. మరి ఇంకా రాలేదేంటి, ఏమైనా లోపలికి రమ్మని చెప్పావా అని నిషి అడగటంతో, ఓ పని చేద్దామా, మనం లోపలికి వెళ్ళి నాన్న ముందు మొత్తం మాట్లాడదామా అని కేదార్ అంటాడు. ఏంటి నాతో వెటకారాలు ఆడుతున్నావా అని నిషి అంటే, మరి లేకపోతే ఏంటి నిషి, అయినా నీతో వెటకారాలు ఆడితే అది హారర్ సీనో అవుతుంది కానీ కామెడీ సీన్ ఎలా అవుతుంది చెప్పు అని కేదార్ అంటే, నిషి కోపంగా చూస్తూ ఉంటుంది. నువ్వు ఆగు కేదార్ అని ధాత్రి, నిషి వాడుతూ ఎందుకు వదిలేసేయి అని యువరాజ్ అడ్డుపడుతూ ఉంటారు. ఇక పాములోడు ఆటోలో వస్తూ ఉంటే ఆదిలక్ష్మి పరుగులు పెడుతూ ఆటోకి ఎదురుగా వెళ్ళి, ఆగవయ్యా ఆగు, నువ్వు 2 పాముల్ని తీసుకొని వచ్చిపాటి ఇంటికి వెళ్తున్నావు నాకు తెలుసు, ముందు నేను చెప్పేది విను అని చెప్తుంటే, మరి నా కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారని నీకు తెలీదమ్మా, ఎందుకు నా ఆటో కింద పడి ఇప్పుడు నాకు అడ్డుపడుతున్నావు అని పాములతను ప్రశ్నిస్తూ ఉంటాడు. చూడు నీకు 10 రెట్లు డబ్బులు ఇస్తాను, నువ్వు కూరలున్న పాములు ఇవ్వాలని ఆవిడ బతింలాడడంతో, సరే అలాగే అని అతను కండిషన్కి ఒప్పుకొనేస్తాడు. ఇదిగోనమ్మా మీరు అడిగిన కూరలు లేని పాములు అని అతను వచ్చి ఇస్తూ ఉంటే, కూరలు లేవన్న గ్యారంటీ ఏంటి అని నిషి అంటుంది. ఒకసారి చెయ్యి పెట్టి కాటు వేయించుకో నిషి, తెలిసిపోతుంది అని కేదార్ అంటాడు. నోరు మూసుకుంటావా అని నిషి తిడుతూ ఉంటుంది. అప్పుడు కౌశికి, ఈ పాములకి నిజంగానే కూరలు లేవు కదా, ఎవరికి ఏమీ కాదు కదా చెప్పు అని నిలదీస్తూ ఉంటే అతను టెన్షన్ పడుతూ ఉంటాడు. ఒరే నోరు విప్పి ఏం పర్వాలేదని చెప్పరా చెప్పు, ముందే జగదాత్రి ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది అని ఆదిలక్ష్మి చాటుగా చూసి అనుకుంటూ ఉంటుంది. ఏం కాదమ్మా అని ఆ బుట్టల్ని చేతిలో పెడతాడు. పాములు తీసుకొని లోపలికి వెళ్ళగానే, రే ఏంట్రా భయపడుతున్నావు అని ఆదిలక్ష్మి వచ్చి అడుగుతూ ఉంటే, అమ్మ ఆ పాములు కాటు వేయడంతో ఎవరైనా చచ్చిపోతే పోలీసులు నా దగ్గరికే కదమ్మా వస్తారు, చూస్తే వాళ్ళంతా మంచి వాళ్ళలా ఉన్నారమ్మా, వద్దమ్మా అని అతను చెప్తుంటే, రే నువ్వు జైలుకు వెళ్లకుండా నేను నీకు ప్లాన్ చెప్తాను కదా, పోలీసులు ఎవరు వచ్చి నిన్ను అడిగినా కూడా జగదాత్రి కేదారే ఇదంతా చేయమన్నారని చెప్పు, నేను నీకు ఇంకో 1,00,000 ఇస్తాను అని ఆదిలక్ష్మి చెప్పగానే, 1,00,000 రూపాయలు ఇస్తారా, సరే అని అతను ఒప్పుకునేస్తాడు. ఈ దెబ్బతో ఈ ఇండ్లు 2 కొడుకుల్ని కోల్పోతారు. యువరాజు పాము కారుతో చచ్చిపోతే కేదార్ జైలుకి వెళ్తాడు. ఈ ఇండ్లు ముక్కలైపోతుంది. ఒసే జగదాత్రి యువరాజ్ మీరు అయిపోయారే అని ఆదిలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇంతకంటే వేరే ప్లాన్ మనకు కనిపించట్లేదా, అమ్మో వీటి సౌండ్ వింటేనే చాలా భయమేస్తోంది అని నిషి అంటే, ఏం కాదులే నిషి అని యువరాజ్ కూడా ధైర్యం చెప్తూ ఉంటాడు. నేను వెళ్ళి పెదనాన్నని తీసుకువస్తాను, మీరు రెడీగా ఉండండి అని కాచి వెళ్తుంది. బూచి పర్ఫార్మెన్స్ ఇస్తాడంట, మేమందరం చూస్తున్నాము, మీరు కూడా వచ్చి చూస్తారా అని కాచి అడగడంతో, అలాగేనని సుధాకర్ అంటాడు. అలా సుధాకర్ని హాల్లోకి తీసుకొచ్చి, అరే పెదనాన్న నేను నా ఫోన్ మర్చిపోయాను, నాకు ఫోన్ వస్తున్నట్లుంది, మీరు ఇక్కడే ఉండండి అని కాచి లోపలికి వెళ్తుంది. ఇక ధాత్రి వాళ్ళందరూ బయట కిటికీ దగ్గర నిల్చొని సుధాకర్ని గమనించుకుంటూ ఉంటారు. ఇప్పుడు అందరం ఇక్కడే ఉన్నామని కౌశిక్ అంటే, వైజయంతి అత్తయ్య కమలాకర్ మావయ్య లేరు కదా అని ధాత్రి అంటుంది. కమలాకర్ ఇంట్లో లేడు అని కాచి బూచి చెప్పడంతో, అయితే వైజయంతి అత్తయ్య పైన ఎక్కడో రూమ్లో ఉన్నారు, ఇప్పుడప్పుడే కిందికి రాదులే అని నిషి చెప్తుంది. అయితే మేము వెళ్ళి పాముల్ని వదిలి వస్తాము అని ధాత్రి కేదార్ పాముల బుట్టలతో అక్కడ గార్డెన్ దగ్గరికి వస్తారు. యువరాజ్ ఇయర్ బడ్స్ పెట్టుకొని సుధాకర్ కళ్ళ ముందరే కొంచెం దూరంలో అటు ఇటు కావాలనే తిరుగుతూ ఉంటే, ధాత్రి కేదార్ బుట్టలు ఓపెన్ చేయగానే అవి బుసలు కొడుతూ ఉంటాయి. ధాత్రి కేదార్కి ఎందుకో డౌట్ వస్తుంది. అయితే ఈ లోపలే పాములు లోపలికి వచ్చేస్తాయి. ఏయ్ ఏమైందే అని నిషి అడగటంతో, పాములు కొంచెం కోపంగా కనిపిస్తేనూ ఆలోచిస్తున్నానని ధాత్రి అంటుంది. లేకపోతే నవ్వుతూ ఉంటాయా, నోరు ముయ్యవే అని నిషి తిడుతూ ఉంటుంది. యువరాజ్ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒకవైపు ఒక పాము, ఇంకోవైపు ఇంకో పాము బుసలు కొడుతూ ఉంటాయి. యువరాజ్ పాములు నీ పక్కనే ఉన్నాయి, జాగ్రత్త అని నిషి ఫోన్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. నాన్న చూస్తున్నాడా అని యువరాజ్ అడగడంతో, చూడడం లేదు, ఏదో ఒకటి చేయాలి అని నిషి చెప్తుంది. ఇప్పుడు మామయ్య గారు చూసేలా ఏం చేయాలి అని ధాత్రి కేదార్ ఆలోచిస్తూ ఉంటారు.
మీ యువరాజు చచ్చిపోతాడు, ఈ కేదార్ గాడు జైలుకు వెళ్తాడు. అబ్బా ఏం ప్లాన్ సక్సెస్ అయిపోతుంది అని ఆదిలక్ష్మి పైనుంచి చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అయితే సరిగ్గా అప్పుడే వైజయంతి అక్కడికి వచ్చి అప్పుడా అని అరవపోతూ ఉంటే, అయ్యో అత్తయ్య అరిస్తే ప్లాన్ మొత్తం నాశనం అయిపోతుంది అని నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే ధాత్రి పరుగులు పెడుతూ వెళ్ళి వైజయంతి నోరు మూసేసి పక్కకు లాక్కు వచ్చేసి వివరం చెప్తారు. ఒక్క నిమిషం నా గుండె ఆగిపోయినంత పని అయింది తెలుసా, అవి కూరలు లేని పాములా అని వైజయంతి రిలాక్స్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మామయ్య గారు ఆ పాముల్ని చూడాలి అని అనుకునే లోపలే సుధాకర్ వాటిని చూసేసి, నేను నిజంగానే పాముల్ని చూస్తున్నానా యువరాజ్ యువరాజ్ అని ఇక అరవటం మొదలు పెడతాడు. యువరాజ్ వినపడినట్లు అలాగే ఫోన్ చూసుకుంటూ సాంగ్స్ వింటూ నటిస్తూ ఉంటాడు. అవి నిజమైన విషమున్న కోరల పాములే కాబట్టి యువరాజ్ ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.